వెల్కమ్ టు దివ్య కుకింగ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో చికెన్ ఆమ్లెట్ ఫ్రైడ్ రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి. ఇంట్లోనే ఈజీగా అప్పటికప్పుడు ప్రిపేర్ చేయొచ్చు. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ముందుగా 1 kg వరకు చికెన్ తీసుకుని శుభ్రం చేసుకున్నాక ఒక బౌల్లోకి తీసేసుకోండి. ఇప్పుడు అందులో 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ వరకు సాల్ట్, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి, చిటికెడు పసుపు కూడా వేసుకుని ఈ మసాలా మొత్తం పీసెస్కి పట్టేలాగా కలిపి 10 నిమిషాల పాటు అలా మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కళాయిలో 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ని అందులో వేసేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే చికెన్ పీస్ అనేది సాఫ్ట్గా కుక్ అవ్వాలండి. అలా కుక్ అయిన తర్వాత సైడ్కి వీడియోలో చూపిస్తున్నట్టుగా పక్కకు పెట్టుకుని అందులోనే 2 ఎగ్స్ని బ్రేక్ చేసుకోవాలి. అలా 2 ఎగ్స్ బ్రేక్ చేసుకున్న తర్వాత ఈ ఎగ్స్ మొత్తం చికెన్లో పట్టేలాగా కలుపుకోవాలి. మరీ పీసెస్ కింద కాదు, నార్మల్గా వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే కళాయిలో 2 స్పూన్స్ వరకు బటర్ వేసుకుని బటర్ మొత్తం మెల్ట్ అయ్యేలాగా ఉంచుకోవాలి. బటర్ మొత్తం మెల్ట్ అయిన తర్వాత 1 స్పూన్ వరకు వెల్లుల్లి వేసుకొని 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్నాక 1 కప్ వరకు క్యారెట్, 2-3 పచ్చిమిర్చి, అలాగే కొద్దిగా క్యాప్సికమ్, కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని 2 మినిట్స్ పాటు ఫ్రై అవ్వనండి. అలా 2 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత స్పైసెస్ని యాడ్ చేసుకుందాం. ఇందులో 1 స్పూన్ వరకు సాల్ట్, 1 స్పూన్ వరకు పసుపు, 1 స్పూన్ వరకు కారం, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ సోయా సాస్ కూడా వేసుకొని ఈ స్పైసెస్ అన్నీ వెజిటేబుల్స్ పట్టేలాగా 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్నాక మనం ముందుగానే కుక్ చేసి పెట్టుకున్న 1 కప్ వరకు రైస్ని యాడ్ చేసుకోవాలి. ఇలా రైస్ మొత్తం యాడ్ చేసుకున్నాక ఈ స్పైసెస్ అన్నీ రైస్కి పట్టేలాగా 2 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై అవనివ్వండి. అలా బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న ఎగ్ చికెన్ని అందులో వేసేసుకుని ఈ పీసెస్ కూడా మొత్తం కలిసేలాగా కలుపుకున్నాక ఒక ప్లేట్లోకి సర్వ్ చేయండి. అంతేనండి, చికెన్ ఆమ్లెట్ ఫ్రైడ్ రైస్ రెడీ. మీకు కనుక ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.